to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఆల్టర్నేటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండర్ నో లోడ్ కండిషన్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క ఆల్టర్నేటర్స్ అనే దానికి మనము ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్ వైండింగ్కి జనరల్గా ఏమి ఇస్తామంటే మనం ఎగ్జైటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేటర్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆల్టర్నేటర్లో యాక్టివ్ పవర్ కానీ రియాక్టివ్ పవర్ కానీ అపరెంట్ పవర్ కానీ పవర్ ఫ్యాక్టర్ కానీ ఏ విధంగా చేంజ్ అవుతుంది ఎగ్జైటేషన్ అనేది చేంజ్ అయినప్పుడు. అదే ఆల్టర్నేటర్కి స్టీమ్ ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు అదే సేమ్ పారామీటర్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి సో అనేది ఫస్ట్ చూద్దాం. సో ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే సో మనం తీసుకునే పవర్ ఫ్యాక్టర్ కానీ రియాక్టివ్ పవర్ కానీ అపరెంట్ పవర్ కానీ ఆర్మేచర్ కరెంట్ కానీ పవర్ ఫ్యాక్టర్ కానీ సో వీటి యొక్క రిలేషన్షిప్ అంటే మనం తీసుకునే ఈ టూ మిషన్స్కి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఎగ్జైటేషన్ కానీ స్టీమ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు సో మనం తీసుకునే ఈ పారామీటర్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి దాని యొక్క మ్యాథమెటికల్ డెరివేషన్ ఏంటని అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే నాకు ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్. సో నేను ఎగ్జైటేషన్ అనేది చేంజ్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్. సో ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే ఎగ్జైటేషన్ అంటే ఏం చేస్తాము సో మనకి ఏదైతే రోటార్ ఉందో ఆ రోటార్లో ఉండే ఫీల్డ్ వైండింగ్కి మనం ఏం చేస్తాం ఎగ్జైటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం త్రూ ప్రైమ్ మూవర్ ద్వారా. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జైటేషన్ ఇప్పుడు మనం టూ మిషన్ తీసుకున్నాం ఇక్కడ. సో మిషన్ 1 అదే విధంగా మిషన్ 2 మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ 1 ఈ యొక్క మిషన్ 1కి నేనేం చేస్తానంటే ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో మిషన్ 1కి నేనేం చేస్తాను ఈ యొక్క ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో ఎప్పుడైతే నాకు ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తామో ఈ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఈ యొక్క మిషన్ 1 యొక్క టెర్మినల్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ యొక్క మిషన్ 1కి ఇనిషియల్గా టెర్మినల్ వోల్టేజ్ అనేది E1 ఉంది అనుకుందాం. సో జస్ట్ E1 ఉంది అనుకుందాం. ఎప్పుడైతే నేను ఈ యొక్క ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తానో అప్పుడు నాకేమవుతుందంటే ఈ మిషన్ 1 యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ టెర్మినల్ వోల్టేజ్ కూడా ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఈ టెర్మినల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో ఈ E1 అనేది ఏమవుతుందంటే నాకు సో E1 బికమ్స్ E1 డాష్ అవుతుంది. అంటే ఏంటి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండి దాని మీనింగ్. ఓకేనా. సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క టెర్మినల్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయిందో సో ఆ యొక్క ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే నాకు కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో ఆ కరెంట్ మనం ఏమంటామంటే అంటే ఏంటి వోల్టేజెస్ అనేది చేంజ్ అవుతాయి ఇక్కడ. అంటే మిషన్ 1 యాక్చువల్గా ప్యారల్ కనెక్షన్ అంటే ఏంటి టెర్మినల్ వోల్టేజ్ సేమ్ ఉండాలి, ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి, ఫేజ్ సీక్వెన్స్ సేమ్ ఉండాలి. సో అలాంటిది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ టూ మిషన్స్లో వన్ ఆఫ్ ద మిషన్కి ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తున్నానో మిషన్ 1లో E1 ఉండే టెర్మినల్ వోల్టేజ్ అనేది E1 డాష్గా చేంజ్ అయింది. అంటే నాకేమైపోయింది మిషన్ 2లో టెర్మినల్ వోల్టేజ్ అనేది చేంజ్ అయింది. సో ఎప్పుడైతే నాకు మనం తీసుకునే టూ మిషన్స్లో టెర్మినల్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుందో సో డెఫినెట్గా నాకేమవుతుంది అంటే ఇక్కడ సింక్రోనైజింగ్ కరెంట్ అనేది అపీర్ అవుతుంది అన్నమాట. అంటే సింక్రోనైజింగ్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ సింక్రోనైజింగ్ కరెంట్ డెవలప్ అయినప్పుడు ఈ ఆల్టర్నేటర్స్లో సో మనం ఏదైతే మిషన్ 1కి ఎగ్జైటేషన్ ఇచ్చినామో అదేమవుతుందంటే నాకు ఈ కరెంట్ అనేది 90 degrees ల్యాగింగ్లో డెవలప్ అవుతుంది అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ నాకు ఏంటంటే సింక్రోనైజింగ్ కరెంట్. సో ఈ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి, దీని మీద ఆబ్జెక్టివిటీ చాలా వస్తాయి. సింక్రోనైజింగ్ కరెంట్, ఈ సింక్రోనైజింగ్ కరెంట్ డెవలప్ అవుతుంది. సో సింక్రోనైజింగ్ కరెంట్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఎప్పుడైతే నాకు మిషన్ 1లో ఇనిషియల్గా E1 ఉండే టెర్మినల్ వోల్టేజ్ అనేది E1 డాష్ అవుతుందో అప్పుడు నాకు సింక్రోనైజింగ్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది.
మరి సింక్రొనైజింగ్ కరెంట్ అనేది సో మనకుండే ఇనిషియల్ గా ఏదైతే ఉందో అంటే ఇది టెర్మినల్ వోల్టేజ్ E1 ఏదైతే ఉందో సో దానికి ఇది ఎలా ఉంటదంటే నాకు 90 డిగ్రీస్ లాగింగ్ లో ఉంటది అన్నమాట. ఈ సింక్రొనైజింగ్ కరెంట్ అనేది సో ఏదైతే టెర్మినల్ వోల్టేజ్ ఉందో దీనికి లాగింగ్ లో ఉంటది, 90 డిగ్రీస్ ఉంటది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు నాకు ఏదైతే ఈ యొక్క మిషన్ 1 ఉందో ఈ మిషన్ 1 అనేది 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ లో ఆపరేట్ అవుతుంది. అండ్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు ప్యూర్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పే పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తానో మిషన్ 1 కి అప్పుడు నాకు ఏమవుతుంది, టెర్మినల్ వోల్టేజ్ అనేది ఇనిషియల్ గా E1 ఉండే వాల్యూ E1 డాష్ అవుతుంది. సో అప్పుడు నాకు ఎప్పుడైతే నాకు టెర్మినల్ వోల్టేజ్ చేంజ్ అయిందో సింక్రొనైజింగ్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ సింక్రొనైజింగ్ కరెంట్ అనేది సో మనకి ఏదైతే మిషన్ 1 యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఉందో దానికి లాగింగ్ లో 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ మిషన్ 1 ఏదైతే ఉందో సో ఇది ఆపరేట్ అవుతుంది. సో ఎట్లా ఆపరేట్ అవుతుంది అంటే ఇది సో 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ద్వారా ఆపరేట్ అవుతుంది. 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ఈ 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ద్వారా ఆపరేట్ అయ్యి ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఈ యొక్క ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ అనేది ఈ కండిషన్ లో ఎప్పుడు మిషన్ 1 ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు సో ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ చూపించి సో ఈ కండిషన్ లో నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు సో డీమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అంటే ప్యూర్లీ డీమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట మనకు. ఓకేనా? సో అది ఎప్పుడు కేస్ 1. అయితే దీంట్లో దీని యొక్క ఫేసార్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి. సో మిషన్ 1 మిషన్ 2 మిషన్ 1 దగ్గర టెర్మినల్ వోల్టేజ్ E1, మిషన్ 2 దగ్గర టెర్మినల్ వోల్టేజ్ E2. మరి ఈ టెర్మినల్ వోల్టేజ్ E1 టెర్మినల్ వోల్టేజ్ E2 ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు సో ఇక్కడ చూడండి. సో టెర్మినల్ వోల్టేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే సో ఇది టెర్మినల్ వోల్టేజ్ E1 అనుకుందాం, అదే విధంగా టెర్మినల్ వోల్టేజ్ E2 అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే నాకు ఈ యొక్క టెర్మినల్ వోల్టేజ్ E1 అనేది ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ E1 అనేది ఏమవుతుందంటే నాకు సో E1 డాష్ అవుతుంది, అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు నాకు ఏమవుతుంది, దీనికి లాగింగ్ 90 డిగ్రీస్ లో సింక్రొనైజింగ్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఎప్పుడైతే నాకు E1 అనేది E1 డాష్ అయిందో సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే వాటి యొక్క డిఫరెన్స్ అంటే ఏంటి, ఈ యొక్క సింక్రొనైజింగ్ పవర్ సింక్రొనైజింగ్ వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే నాకు సో E1 డాష్ మైనస్ E2 అవుతుంది. సో అదే బిఫోర్ అయితేనేమో E1 మైనస్ E2 ఉంటుంది. ఏది ఈ యొక్క రిజల్టెంట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది టెర్మినల్ వోల్టేజ్ అనేది E1 మైనస్ E2 ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఎగ్జైటేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశానో టెర్మినల్ మిషన్ 1 కి అది నాకు ఏమైపోయిందంటే E1 ఉండేది E1 డాష్ అయింది. సో కాబట్టి రిజల్టెంట్ వాల్యూ ఏమైందంటే నాకు E1 డాష్ మైనస్ E2 అయింది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఎప్పుడైతే నేను మిషన్ 1 ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తానో సో ఆ మిషన్ 1 దగ్గర ఎఫెక్ట్ అయ్యే ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే నాకు సో ప్యూర్లీ డీమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సింక్రొనైజింగ్ కరెంట్ అనేది డెవలప్ అయింది కదా, ఈ సింక్రొనైజింగ్ కరెంట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఈ అంటే ఇక్కడ ISY డెవలప్ అయింది కదా, ఈ యొక్క సింక్రొనైజింగ్ కరెంట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో సో దీనివల్ల నాకు ఏమైపోతుందంటే ఈ యొక్క సింక్రొనైజింగ్ కరెంట్ ఇది మనకు ఉండే మిషన్ 2 కి లీడింగ్ లో ఉంటుంది 90 డిగ్రీస్. సో ఇది ఏంటంటే మిషన్ 1 కి లాగింగ్ 90 డిగ్రీస్ లో ఉంటుంది. అదే మిషన్ 2 ఇది మిషన్ 2 అనమాట. సో మిషన్ 2 కి ఇది ఏమవుతా ఉంది, సో లీడింగ్ లో ఎగ్జిస్ట్ అవుతా ఉంది ఈ సింక్రొనైజింగ్ కరెంట్ అనేది. సో కాబట్టి ఈ మిషన్ 2 అనేది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే నాకు అంటే ఈ యొక్క కండిషన్ లో ఎప్పుడు మిషన్ 1 కి నేను ఎప్పుడైతే ఎక్సైటేషన్ ఇంక్రీజ్ చేశానో ఆ మిషన్ 1 అనేది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే ప్యూర్లీ డీమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనేది అపీర్ అవుతుంది. అదే మిషన్ 2 అనేది ఈ కండిషన్ లో ఏమవుతుందంటే నాకు ఇందులో ఉండే ఆర్మేచర్ రియాక్షన్ ఏమవుతుంది అంటే నాకు సో ప్యూర్లీ మ్యాగ్నటైజేషన్ అన్నమాట. సో ఈ కండిషన్ లో నాకు ఎలా ఆపరేట్ అవుతుంది అంటే ఇది సో ప్యూర్లీ మ్యాగ్నటైజేషన్ అదే ఇక్కడైతేనేమో
ప్యూర్లీ డీమాగ్నటైజేషన్. ఇదేంటిది ఆర్మేచర్ రియాక్షన్. సో ఆర్మేచర్ రియాక్షన్. ఓకేనా. సో కాబట్టి ఓవరాల్ గా నాకు ఏంటంటే టెర్మినల్ వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు ఈవెన్ డాష్ మైనస్ C2 అవుతుంది. అయితే ఈ ఎప్పుడైతే నాకు ఇక్కడ డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఉంది యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే ఏదైతే యాక్టివ్ పవర్ ఉందో అంటే ఇది ది పవర్, సో ఇక్కడ యాక్టివ్ పవర్ ఏదైతే ఉందో ఇదేమవుతుందంటే నాకు అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఏది అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే నాకు సో మిషన్ 2 ఏదైతే ఉందో ఆ మిషన్ 2 అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది దేన్ని, సో రియాక్టివ్ పవర్ని. ఓకేనా. సో ఇది ఏమవుతుందంటే నాకు సో ఈ ఏదైతే రిజల్టెంట్ పవర్ ఉందో ఆ పవర్ ఉంటుంది సో అబ్జర్బ్డ్ బై మిషన్ 2. సో అబ్జర్బ్డ్ బై మిషన్ 2 ఈస్ రియాక్టివ్ పవర్. ఓకేనా. సో ఇది క్లియర్ అమ్మా అందరికి? ఇక్కడ దాకా ఇప్పుడు దాకా చెప్పినంత వరకు క్లియరా? డౌట్ ఉంది ఎవరికన్నా? సో ఇక్కడ మనం ఫైనల్ గా కన్క్లూజన్ ఏమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ మనము ఎప్పుడైతే ఎగ్జైటేషన్ అనేది ఒక మిషన్ కి మనం ఇంక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్ నాకేమవుతుంది సింక్రోనైజింగ్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ సింక్రోనైజింగ్ పవర్ అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్ అండ్ ఇదేమవుతుంది డిమాగ్నటైజేషన్ అవుతుంది అన్నమాట. ఏది మనం దేనికైతే ఎగ్జైటేషన్ అనేది ఇస్తామో అది ఏమవుతుంది డిమాగ్నటైజేషన్ అవుతుంది. సో ఇక్కడ మనం మిషన్ 1 కి ఇచ్చాం కాబట్టి అది డిమాగ్నటైజేషన్ అవుతుంది. అయితే దానికి ఎగ్జైటేషన్ అనేది ఏమవుతుంది ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది ఏమవుతుంది అంటే అదర్ మిషన్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క అదర్ మిషన్ అనేది ఏమవుతుంది అంటే నాకు ఈ డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఆ యొక్క అదర్ మిషన్ అనేది మ్యాగ్నటైజేషన్ అవుతుంది అన్నమాట. సో ఆ మ్యాగ్నటైజేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు ఈ టెర్మినల్ వోల్టేజ్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది అంటే ఈక్వలైజ్ అవుతుంది. సో అర్థమైందని చెప్పేది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఇక్కడ నేను మిషన్ 1 కి ఎగ్జైటేషన్ అనేది ఇస్తున్నా. సో మిషన్ 1 కి ఎగ్జైటేషన్ ఇస్తున్నాను కాబట్టి డెఫినెట్గా నాకు ఏమవుతుంది ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జైటేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాని ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది టెర్మినల్ వోల్టేజ్ దగ్గర చూపిస్తుంది. టెర్మినల్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టెర్మినల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయిపోయినప్పుడు నాకేమవుతుంది ఇక్కడ సింక్రోనైజింగ్ కరెంట్ అనేది అపియర్ అవుతుంది. సో డెవలప్ అవుతుంది. సింక్రోనైజింగ్ కరెంట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో సో అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఏదైతే ఇనిషియల్ గా టెర్మినల్ వోల్టేజ్ ఉందో దానికి లాగింగ్ 90 degrees తో కరెంట్ అనేది ఈ యొక్క సింక్రోనైజింగ్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ సింక్రోనైజింగ్ కరెంట్ డెవలప్ అవుతుంది. ఓకే, మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎగ్జైటేషన్ 1 అంటే ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం కదా మిషన్ 1 కి. మరి ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు అక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుందంటే నాకు అంటే ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఏమవుతుందంటే నాకు సో ప్యూర్లీ డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనేది అపీర్ అవుతుంది ఎక్కడ మిషన్ 1 కి. ఈ డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఓకే బాగానే ఉంది. సో ఆ యొక్క డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ని ఓవర్కమ్ చేయాలి అంటే అనదర్ మిషన్ ఏదైతే మిషన్ 2 ఉందో ఆ మిషన్ 2 అనేది ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనేది చూపించాలి. అప్పుడే ఏమవుతుంది ఇది టెర్మినల్ వోల్టేజ్ అనేది ఈక్వలైజ్ అవుతుంది. సో ఒకటేమో డిమాగ్నటైజేషన్ అనదర్ ఏమో మ్యాగ్నటైజేషన్. సో ఇలా చూపించినప్పుడు మాత్రమే టెర్మినల్ వోల్టేజ్ అనేది ఈక్వలైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సో అది ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క డయాగ్రామ్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ద ఎగ్జైటేషన్ ఆఫ్ ఎనీ వన్ మిషన్ అనేది ఇంక్రీజ్ చేసాం అనుకోండి సో అప్పుడు నాకు ఏమవుతుంది సెట్ ఆఫ్ టెర్మినల్ వోల్టేజ్ ఏదైతే ఉందో సో అది ఇంక్రీజ్ అవుతుంది అండ్ వైస్ వాసా అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సిమిలర్లీ మిషన్ 2 కి నేను ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు నాకు మిషన్ 2 ఏమవుతుంది డిమాగ్నటైజేషన్ అవుతుంది, మిషన్ 1 అనేది మ్యాగ్నటైజ్ అవుతుంది. ఆ రెండు ఏమవుతాయి మళ్ళీ న్యూట్రలైజ్ అవుతాయి అన్నమాట టెర్మినల్ వోల్టేజ్ అనేది. ఓకేనా అట్లా. సో ఇక్కడ మనం ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నేను ఎగ్జైటేషన్ అనేది చేంజ్ చేస్తానో ఎగ్జైటేషన్ చేంజ్ చేసినప్పుడు నాకు రియల్ పవర్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇది మైండ్ లో పెట్టుకోండి. నేను ఎగ్జైటేషన్ ఎప్పుడైతే చేంజ్ చేస్తానో రియల్ పవర్ అనేది మిషన్ 1 కానీ మిషన్ 2 కానీ ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. మరి ఏం చేంజ్ అవుతుంది అంటే నాకు రియాక్టివ్ పవర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు రియాక్టివ్ పవర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే if the excitation of any one machine is increased then the synchronizing power will be reactive in nature. If the excitation of any one machine
if the excitation any one machine is increased, if the excitation of any one machine is increased, so then the synchronizing power, power so will be reactive in nature, ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే, సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పచ్చు అంటే మనము, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నా నేను, మిషన్ 1కి ఎగ్జైటేషన్ ఇస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంది, ఓవర్ ఎగ్జైటెడ్ అని. ఇక్కడ ఓవర్ ఎగ్జైటెడ్ అంటే మిషన్ 1 అనేది ఏమైంది, ఇక్కడ ఆర్మేచర్ రియాక్షన్ ప్యూర్లీ డిమాగ్నటైజేషన్. అంటే మనం ఏం చెప్పచ్చు, సో ఓవర్ ఎగ్జైటెడ్ మిషన్ అనేది ఆల్వేస్ డిమాగ్నటైజ్డ్. అదే విధంగా ఇక్కడ మిషన్ 2 అనేది ఏంటి, దానికి ఎగ్జైటేషన్ ఏమి ఇవ్వట్లే కాబట్టి అండర్ ఎగ్జైటెడ్. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, అండర్ ఎగ్జైటెడ్ మిషన్ ఆల్వేస్ మ్యాగ్నటైజ్డ్. ఓకేనా, సో ఓవర్ ఎగ్జైటెడ్ మిషన్ అనేది డిమాగ్నటైజేషన్ గా అవుతుంది, అండర్ ఎగ్జైటెడ్ మిషన్ అనేది మ్యాగ్నటైజ్డ్ గా వర్క్ అవుతుంది. ఎందుకు, టు మెయింటైన్ ది సెట్ ఆఫ్ టెర్మినల్ వోల్టేజ్ సో ఈక్వల్ అండ్ స్టేబుల్ ప్యారల్ ఆపరేషన్ కోసం. ఓకే, సో ఇప్పుడు చెప్పే పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో డ్యూరింగ్ parallel operation and over excited, so ఇది important bit, objective bits ఇది important one. In during parallel operation and over excited machine will always demagnetized and under excited machine. So under excited machine will always magnetized. So magnetize ఎందుకు, maintain the set terminal voltage, so equal for stable operation కోసం, stable parallel operation రాసుకోండి, stable parallel operation. ఓకే, సో ఇది అయితే ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇక్కడ నేను ఒక పాయింట్ రాసా, సేమ్ రాసా, ఇక్కడ సింక్రోనైజింగ్ కరెంట్ అని రాసా, సింక్రోనైజింగ్ కరెంట్. మరి ఆ సింక్రోనైజింగ్ కరెంట్ అనేది ఎలా వస్తుంది అంటే, సో ఇక్కడ చూడండి, ద సింక్రోనైజింగ్ కరెంట్ ఈక్వల్ టు, సో జనరల్ గా దీన్ని ఎలా రాసుకుంటాం అంటే, కరెంట్ అంటే వోల్టేజ్ ఓవర్ ఇంపిడెన్స్ గా రాసుకుంటాం కదా. ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటి, టెర్మినల్ వోల్టేజ్. సో కరెంట్ అంటేనేమో కరెంట్ I ఈక్వల్ టు V/R అంటాం. సో ఇక్కడ V అంటే ఏంటంటే టెర్మినల్ వోల్టేజ్, టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి, సో మనం తీసుకునే 2 మిషన్స్ యొక్క టెర్మినల్ వోల్టేజ్. సో ఇక్కడ అది ESY రాసాం కదా, అదేంటిది ఈక్వివలెంట్ టెర్మినల్ వోల్టేజ్ ఓవర్ ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అంటే మిషన్ 1 దగ్గర ఉండే ఇంపిడెన్స్ ఏమో Z(S1), మిషన్ 2 దగ్గర ఉండే ఇంపిడెన్స్ ఏమో Z(S2). సో కాబట్టి అదే నాకేమవుతుంది, టోటల్ ఇంపిడెన్స్ అవుతుంది. సో కాబట్టి Z(S1) + Z(S2). ఇది సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, మనము ESY అంటే ఏంటి, E1' - E2 ఓవర్, సో ZS1 + ZS2. సో ఇంపిడెన్స్ ఆఫ్ మిషన్ 1, ఇంపిడెన్స్ ఆఫ్ మిషన్ 2. సో ఇదే నాకేమవుతుందంటే సర్క్యులేటింగ్ కరెంట్ అవుతుంది. ఓకేనా, సో ఇది నేనేమంటానంటే, ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ, ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జైటేషన్ అనేది చేంజ్ చేసామో అదే విధంగా ఇఫ్ స్టీమ్ ఇన్పుట్ అనేది చేంజ్ చేస్తే ఏమవుతుంది. సో ఇక్కడ దాకా చెప్పినంత వరకు అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ స్టీమ్ ఇన్పుట్. సో ఇంతకుముందు మనం ఏం చూసామంటే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్ చూసాం. సో ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్ ఏంటి, సో నాకు ఓన్లీ అక్కడ చేంజ్ అయిన పారామీటర్ ఏంటంటే ఎగ్జైటేషన్ దగ్గర రియాక్టివ్ పవర్ అనేది చేంజ్ అయింది. సో ఏదైతే ఓవర్ ఎగ్జైటెడ్ ఉంటుందో ఆ ఓవర్ ఎగ్జైటెడ్ మిషన్ అనేది
డిమాగ్నటైజేషన్ గాను, అండర్ ఎగ్జైటెడ్ మిషన్ అనేది మ్యాగ్నటైజేషన్ గాను. సో అంటే టెర్మినల్ వోల్టేజ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అవి అలా ఆపరేట్ అయినాయి అన్నమాట. సో దాంతో పాటుకి ఓవరాల్ నాకు ఏమైంది, ఎక్సైటేషన్ ఏదైతే ఇస్తామో అది రియాక్టివ్ పవర్. సో రియాక్టివ్ పవర్ అనేది చేంజ్ అయింది అన్నమాట. ఎక్సైటేషన్ చేంజ్ చేస్తే నాకు రియాక్టివ్ పవర్ చేంజ్ అయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నామంటే ఇఫ్ ద చేంజ్ ఇన్ స్టీమ్ ఇన్పుట్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్. సో ఇప్పుడు నేనేంటంటే సో ఇక్కడ స్టీమ్ ఇన్పుట్ అనేది చేంజ్ చేసాం. సో స్టీమ్ ఇన్పుట్ చేంజ్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం తీసుకునే 2 మిషన్స్ ఉన్నాయో ఈ 2 మిషన్స్ లో ఎనీ వన్ ఆఫ్ ద మిషన్ నేను ఏం చేసా, స్టీమ్ ఇన్పుట్ అనేది చేంజ్ చేసా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే మిషన్ 1కి, సో మిషన్ 1కి స్టీమ్ ఇన్పుట్ అనేది చేంజ్ చేసాం. స్టీమ్ ఇన్పుట్ చేంజ్ చేయడం అంటే ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోవడం, ఇదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. నేను ఏం చేశానంటే స్టీమ్ ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ చేశాను మిషన్ 1కి. సో ఎప్పుడైతే నేను ఈ యొక్క మిషన్ 1కి స్టీమ్ ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ చేశానో అప్పుడు నాకేమవుతుంది, సో డెఫినెట్ గా నాకేమవుతుంది అంటే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది సింక్రోనైజింగ్ పవర్ ఎప్పుడైతే స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేశానో అప్పుడు నాకేమవుతుంది అంటే సింక్రోనైజింగ్ పవర్ అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్ అన్నమాట. సింక్రోనైజింగ్ పవర్. సో సింక్రోనైజింగ్ పవర్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఎప్పుడు స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ అయినప్పుడు. సింక్రోనైజింగ్ పవర్ విల్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో దీని యొక్క ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే నాకు యాక్టివ్ పవర్ మీద చూపిస్తుంది. సో ఎగ్జైటేషన్ మీద అయితేనేమో రియాక్టివ్ పవర్ మీద చూపిస్తుంది. స్టీమ్ ఇన్పుట్ చేంజ్ చేసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే నాకు యాక్టివ్ పవర్ మీద చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏదైతే మనం మిషన్ 1కి స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేస్తున్నామో సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఆ సింక్రోనైజింగ్ పవర్ మిషన్ 1 అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నాకు ఈ యొక్క మిషన్ 1 అనేది జనరేటర్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో మిషన్ 1 బిహేవ్స్ యాజ్ ఏ జనరేటర్. సో అదే కండిషన్ లో నాకు మిషన్ 2 ఏదైతే ఉందో ఆ మిషన్ 2 అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నాకు మోటార్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను బాగా అర్థం చేసుకోండి. సో మిషన్ 1కి స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేస్తున్నానో మిషన్ 1కి సో అప్పుడు నాకేమవుతుంది సింక్రోనైజింగ్ పవర్ ఇస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో అప్పుడు నాకేమవుతుంది అంటే దాని ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే నాకు యాక్టివ్ పవర్ మీద చూపిస్తుంది. సో ఈ కండిషన్ లో మిషన్ 1 అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నాకు జనరేటర్ లాగాను, అదే విధంగా మిషన్ 2 అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే నాకు మోటార్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి నాకేమవుతుంది రిజల్టెంట్ గా ఈ యొక్క సింక్రోనైజింగ్ టార్క్ ఏదైతే ఉందో ఈ యొక్క సింక్రోనైజింగ్ టార్క్ అనేది డియాక్సలరేట్ అవుతుంది అన్నమాట ఫస్ట్ మిషన్ కి. సో ఇప్పుడు నాకు ఈ కండిషన్ లో ఎప్పుడైతే నాకు మిషన్ 1 జనరేటర్ లాగాను మిషన్ 2 మోటార్ లాగానే యాక్ట్ అవుతుందో సో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ సింక్రోనైజింగ్ టార్క్. సో సింక్రోనైజింగ్ టార్క్ అనేది డెవలప్ అయ్యి ఈ సింక్రోనైజింగ్ టార్క్ అనేది డియాక్సలరేట్ అవుతుంది. సో డియాక్సలరేట్ ఎక్కడ అవుతుంది అంటే నాకు మిషన్ 1 దగ్గర డియాక్సలరేట్ అవుతుంది ఏది సింక్రోనైజింగ్ టార్క్ అనేది. అదే విధంగా మిషన్ 2 దగ్గర ఏమవుతుంది అంటే నాకు యాక్సలరేట్ అవుతుంది. ఓకేనా. సో మిషన్ 1 దగ్గర ఏమో సింక్రోనైజింగ్ టార్క్ డియాక్సలరేట్ అవుతుంది, మిషన్ 2 దగ్గర ఏమో యాక్సలరేట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో కాబట్టి నాకేమవుతుంది ఈ రిజల్టెంట్ ఎప్పుడైతే నాకు ఈ 2 కండిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయో దీనివల్ల నాకేమవుతుందంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ సో సెట్ ఫ్రీక్వెన్సీ ఈస్ ఈక్వలైజ్డ్ అనమాట. ఈ కండిషన్ లో నాకేమవుతుందంటే ఇక్కడ సో సెట్ ఫ్రీక్వెన్సీ ఈక్వలైజ్డ్. ఓకేనా. సో ఇక్కడ మిషన్ 1 అనేది ఏమో డియాక్సలరేట్ అవుతుంది దాని యొక్క టార్క్, మిషన్ 2 ఏమో యాక్సలరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా అవుతుందో ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది ఈక్వలైజ్ అవుతుంది అనమాట. అదే విధంగా ఇఫ్ ద స్టీమ్ ఇన్పుట్ అనేది అంటే స్టీమ్ ఇన్పుట్ అనేది ఏదైనా ఒక మిషన్ కి మనం ఇంక్రీజ్ చేసినప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదే విధంగా దాని వైస్ వాస అంటే ఏదైతే మనం మిషన్ కి ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో సో దానికి ఏ మిషన్ కి ఇంక్రీజ్ చేస్తామో దానికి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అట్లా. సో ఇక్కడ మనం ఏంటంటే ఇందులో మనం ఏంటంటే మిషన్ 1 కి స్టీమ్ ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి మిషన్ 1 కి ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అనదర్ 1 కి ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా.
ఇక్కడ ఎప్పుడైతే టార్క్ అనేది ఒకదానికి డియాక్సిలేట్ అయ్యి ఇంకో దానికి యాక్సిలేట్ అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వలైజ్ అయిపోతుంది అనమాట. సో ఓవరాల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేసినప్పుడు నాకేం చేంజ్ అవుతుందంటే యాక్టివ్ పవర్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకోటి దేనికైతే నేను ఏ మిషన్కి అయితే ఇక్కడ స్టీమ్ ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నానో దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను మిషన్ 1కి స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేయనప్పుడు ఆ మిషన్ 1 దగ్గర ఉండే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. మిషన్ 1 దగ్గర ఉండే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, వైస్ వర్సా. ఒకవేళ మిషన్ 2కి అయితే మిషన్ 2 దగ్గర ఉండే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఓకేనా. ఎందుకు, సో మనకేంటి కండిషన్, ఫ్రీక్వెన్సీ అనేది సేమ్ ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండడానికే అనదర్ మిషన్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఒకటేమో మోటార్ గాను అనదర్ వన్ ఏమో జనరేటర్ గాను ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇది క్లియర్ ఇక్కడ దాకా.